గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో సైనిక్ స్కూలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడాను ఎలా జరుగుతుంది, ఏ రకంగా ఉంటుంది, ఆ స్టెప్స్ అన్నీ కూడాను 1 by 1 ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే మీకు ప్రాసెస్ అంతా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంటు. మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే, అంటే సైనిక్ స్కూలు ఎగ్జామ్ రాసుంటే వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోద్దు. ఎందుకంటే ముందు ఈ ప్రాసెస్ గురించి పేరెంట్కి బాగా తెలిసి ఉండాలి. రిజిస్ట్రేషను, తర్వాత కౌన్సిలింగు, తర్వాత ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషను అండ్ మెడికల్, ఆ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్తాను. సో ముందు మనం చూడాల్సింది ఏంటి అని అంటే, మీకు ఫస్ట్ నుండి మీకు నేను చెప్తున్నాను. సో అఫీషియల్ వెబ్సైట్నే ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఫేక్ ఎప్పుడు నమ్మకూడదు. ఎవరైనా మీకు డైరెక్ట్గా మీకు సైనిక్ స్కూల్లో సీట్ ఇప్పిస్తామని ఎవరైనా పర్సనల్గా ఫోన్ చేసినా అలాంటి వాటిని నమ్మొద్దు. నేను చెప్పే సజెషన్ అయితే డైరెక్ట్గా ఎప్పుడు కూడాను సైనిక్ స్కూలు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది, AISSAC అని, అదే pesa.ncog.gov.in. దీంట్లో వచ్చిన లేటెస్ట్ న్యూస్ని బట్టే మీరు ఎప్పుడు ఫాలో అవ్వాలి. లేదంటే నేను కానీ మాలాగా చాలామంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాస్టర్లు చాలామంది ఉంటారు. సో వాళ్ళు చెప్పేది మీరు ఫాలో అవుతుండండి. బట్ పర్సనల్గా ఫోన్లు చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఇదిగో సైనిక్ స్కూల్లో మీకు సీట్ వస్తుందని ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం ఇలా చేస్తుంటారు పర్సనల్గా. అలాంటివి ఏమీ నమ్మొద్దు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ మెనూ బార్లో హోము, కౌన్సిలింగ్ ప్రాసెస్, స్కూల్ ఇన్ఫర్మేషన్, నోటీసెస్, హెల్ప్ డెస్క్ ఇలా ఉంటుంది కదా. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, కౌన్సిలింగ్ ప్రాసెస్లోని చూస్తే కౌన్సిలింగ్ షెడ్యూల్ అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి నేను మీకు చెప్తాను అనమాట. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఎలా ఉంటుందని మీకు చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సైనిక్ స్కూలు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. దాన్ని రిజిస్ట్రేషన్ విండో ఫర్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. ఇదైతే రిజిస్ట్రేషన్ విండో అనేది 22 జనవరి నుంచి ఓపెన్ అయిందండి. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 21 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఫిబ్రవరి 10 PM వరకు ఉంటుంది అనమాట. అంటే రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. లాస్ట్ డేటు ఫిబ్రవరి 21 అనమాట. సో మీరు రిమార్క్స్లో చూసుకున్నట్లయితే ఇది 1 టైం యాక్టివిటీ అండి. సో 1 టైం యాక్టివిటీ అంటే వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకోసారి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదనమాట. సో ఈ డేటు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సెకండ్ స్టెప్ ఏంటంటే, కరెక్షన్ విండో ఫర్ క్యాండిడేట్స్. కరెక్షన్ కూడా చేసుకోవచ్చండి. ఇది కూడాను సేమ్ డేట్స్లోనే స్టార్ట్ అయింది, సేమ్ టైంలోనే ఎండ్ అవుతుంది. ఇది కూడాను 1 టైం యాక్టివిటీయే. కరెక్షన్ విండో అంటే ఏంటంటే, మీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ ఏవైనా రాంగ్స్ ఉన్నట్లయితే, ఏవో కాదు ఒక 3 ఐటమ్స్లో రాంగ్స్ ఉన్నట్లయితే వాటిని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ 3 ఐటమ్స్ ఏంటంటే, కేటగిరీ, స్టూడెంట్ తాలూకు కేటగిరీ 5 కేటగిరీస్ ఉంటాయి కదా. జనరల్, OBC, డిఫెన్సు, SC అండ్ ST. దీంట్లో దేని నుంచి దేనికైనా రాంగ్ టైపింగ్ అని ఏమైనా జరిగి ఉంటే దాన్ని మార్చుకోవచ్చు. సెకండ్ జెండర్లో 2 ఉంటాయి, బాయ్, గర్ల్. బాయ్ ప్లేస్లో గర్ల్, గర్ల్ ప్లేస్లో బాయ్గా ఒకవేళ మారి ఉంటే దాన్ని మార్చుకోవచ్చు. థర్డ్ డొమిసైల్ స్టేట్ అనమాట, అంటే మీ లోకల్గా ఉండే రెసిడెన్షియల్ స్టేట్ అనమాట. సో అది ఒకవేళ రాంగ్ ఉంటే అది కూడా మీరు మార్చుకోవచ్చు. ఈ 3 ఐటమ్స్ మీరు మార్చుకోవచ్చు. అది ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపలే మీరు మార్చుకోవాలి. దీనికి కూడాను ఫిబ్రవరి 21 అనమాట. ఇది సెకండ్ స్టెప్ అనమాట. లేకపోతే థర్డ్ స్టెప్ అంటే ఇది అయిన తర్వాత మనకి థర్డ్ స్టెప్ వస్తుందండి. ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ విండో ఫర్ క్యాండిడేట్స్. సో క్యాండిడేట్స్కి చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి సార్ అని అంటే, మనకి అప్లై అంటే కౌన్సిలింగ్కి మనం అప్లై చేసుకోవడానికి ఒక రకమైన అవకాశం. చాయిసెస్ అంటే ఏంటంటే, సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదా, 33 ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ ఉంటాయి. వాటిని గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అంటారు. అలాగే కొత్తగా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కూడాను వచ్చాయి. సో ఈ సైనిక్ స్కూల్స్ అన్నింటిని కూడాను మీరు ప్రయారిటీ వైజ్గా మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీరు ప్రయారిటీ వైజ్గా ఇవ్వచ్చు అనమాట. సో సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ ప్రయారిటీ ఇది, సెకండ్ చాయిస్ ఇది, థర్డ్ చాయిస్ ఇలాగ మీరు చాయిస్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో దానికి కూడాను డేట్ అనేది ఇస్తారు. సో ఇది ఎన్నిసార్లు అనేది ఇస్తారు అనేది కూడా మనకు తెలియదు. యాక్చువల్గా ఇది కూడా 1 టైమే నేను అనుకుంటున్నాను. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ విండో అయిపోయిన తర్వాత, ఈ స్టెప్ అయిన తర్వాత మీకు షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుందండి. అంటే ఏంటంటే, మీరు చాయిస్ ఫిల్లింగ్ అయిన తర్వాత ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో
మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకుండే కేటగిరీ బట్టి ఏదో ఒక స్కూల్లో సీట్ అనేది అలౌట్ అవుతుందండి. కొందరికి అంటే సీట్ అలౌట్ అవ్వకపోవచ్చు తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి. సో ఆ స్కూల్లో మీకు సీట్ అనేది అలౌట్ అవుతుందన్నమాట. సో సీట్ అనేది అలాట్ అయిన తర్వాత ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో రౌండ్స్ ఉంటాయండి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఇలా ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ 1 గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి రౌండ్ 1 అంటే, ఆ రౌండ్ అనేది ఏ డేట్లో స్టార్ట్ అయిందో డేట్ వస్తుంది అనమాట. సీట్ అనేది ఎప్పుడు అలాట్ అయిందో అనేది కూడా ఆ డేట్ కూడా వస్తుంది. అలాగే మీకు ఏ స్కూల్లో అయితే సీట్ అనేది వస్తుందో ఆ వచ్చిన తర్వాత దాన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, హోల్డ్లో పెట్టవచ్చు అనమాట. 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దానికి కూడాను లాస్ట్ డేట్ అనేది వస్తుంది అనమాట. ఇన్ కేసు మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, మీకు వచ్చిన స్కూల్ని మీరు ఓకే చెప్పారు, యాక్సెప్ట్ చేశారనుకోండి, అప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండ్ మెడికల్కి సంబంధించిన డేట్ అనేది ఇస్తారండి. డాక్యుమెంట్స్, కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడాను రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో దానికి సంబంధించిన డేట్ ఇస్తారనమాట. ఆ తర్వాత మీరు ఓకే అయిన తర్వాత, మెడికల్గా ఫిట్ అయిన తర్వాత, డాక్యుమెంట్స్ అన్నీ జెన్యున్గా ఉంటే ఓకే అయితే అప్పుడు మీరు స్కూల్లో జాయిన్ అవ్వడము, ఫీజు అనేది పే చేయడము అనేది అవుతుంది. ఆ తర్వాత ఎన్ని సీట్లు అనేవి ఆ స్కూల్స్లో ఫిల్ అయ్యాయి అనేది ఇది లాస్ట్కి స్కూల్స్ వాళ్ళు ఫిల్ చేస్తారనమాట. సో ఇది ఒక రౌండ్ అనమాట. ఎప్పుడైతే సీట్లు అనేవి ఫిల్ అయిపోతాయో ఆ రిమైనింగ్ సీట్స్లో ఉంటే ఆ రిమైనింగ్ సీట్స్కి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అవుతుందండి. సో నాకు తెలిసి లాస్ట్ టైం అండ్ అంతకు ముందు ఇయర్ అంటే లాస్ట్ 2 years కూడాను 6 రౌండ్స్ అయ్యాయి. ఒక్కో రౌండ్కి 10 to 15 days పట్టిందనమాట. సో అలా జరిగింది. బట్ ఇయర్ ఉంటుందో ఉండదో అయితే మనకైతే తెలియదు. సో ఇలా 1 రౌండ్ అవ్వగానే నెక్స్ట్ రౌండ్, అలా అవ్వగానే ఇంకో రౌండ్ ఇలా అవుతాయండి. సో ఇలా కొన్ని రౌండ్స్ అవ్వగానే మొత్తం సీట్లన్నీ ఫిల్ అయినా కూడాను కొన్ని స్కూల్స్లో కొన్ని కేటగిరీస్లో కొన్ని సీట్స్ అనేవి వేకెంట్ ఉన్నా ఉండిపోవచ్చు అనమాట. అన్ని స్కూల్స్ కాదు, అన్ని కేటగిరీస్ కాదు, కొన్ని స్కూల్స్లో ఉండిపోయే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ప్రైవేట్ సైనిక్ స్కూల్స్లో ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళకి షెడ్యూల్ ఆఫ్ స్పాట్ రౌండ్ అనమాట. దీన్ని ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అని అంటారు. ఇదేంటంటే అక్కడ కొన్ని స్కూల్స్లో కొన్ని సీట్స్ అనేవి ఒకవేళ ఇన్ కేసు ఉండిపోతే, సో మనకి ఈ అప్డేట్ అనేది చూసి ఆ స్కూల్స్లో మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు దగ్గరగా ఉన్నట్లయితే ఆ స్కూల్కి డైరెక్ట్గా వెళ్ళి స్పాట్లో పార్టిసిపేట్ చేస్తే మీకు వచ్చిన మార్క్స్ ఒకవేళ సరిపోయినట్లయితే అప్పుడు మీకు అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇది ఆఫ్లైన్ కౌన్సిలింగ్. దీన్నే స్పాట్ రౌండ్ అని కూడా అంటారు. మరి దీన్నైతే మీకు తెలిసిందే కదా, ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది దానికి ముందు ఉంటుంది. సో ఇక్కడతో ఈ స్టెప్స్ అనేవి అయిపోతాయి అన్నమాట.